సీఎం చంద్రబాబులో మార్పు వచ్చిందా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరిస్తూనే గతంలో జరిగిన తప్పిదాలను ఆయన ఎందుకు గుర్తు చేసుకున్నారు? గతంలోని పొరపాట్లు మళ్లీ పునరావృతం కావంటూనే తప్పు చేసిన వారికి మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదంటున్నారు. సిబిఎన్ చేసిన ఈ వ్యాఖ్యల వెనుక మర్మమేంటనే చర్చ సాగుతోంది. తన మనోగతాన్ని బయటపెట్టిన చంద్రబాబు పనిలో పనిగా తాను చేయాలనుకున్న అంశాలపైన క్లారిటీ ఇచ్చేశారనే టాక్ నడుస్తోంది. ఏపీని జగన్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి నెట్టి వెళ్లిపోయారని, సమస్యలను భరిస్తూ ముందుకు వెళ్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాత్రికి రాత్రి సరిదిద్దడానికి తమ దగ్గరేమీ మంత్రదండం లేదన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి తాము పారిశ్రామికవేత్తలతో మాట్లాడుతుంటే మళ్లీ జగన్ తమ పరిస్థితి ఏంటంటూ వాళ్ళు అడుగుతున్నారన్నారు. పారిశ్రామికవేత్తల చేయి మెలిపెట్టి వాటాలు రాయించుకోవడం, జే ట్యాక్స్ వసూలు చేయడం కూటమి ప్రభుత్వంలో ఉండవని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం 6 నెలల్లో రాష్ట్రానికి 4 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించిందని, రాష్ట్ర చరిత్రలో ఇది రికార్డని తెలిపారు. మిగిలిన రాష్ట్రాల నుంచి తీవ్రమైన పోటీ ఉన్నా తట్టుకొని వీటిని తెచ్చామని, 1,00,000 కోట్ల పెట్టుబడితో పెట్టే బీపీసీఎల్ రిఫైనరీ నుంచి ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో 75% వాళ్ళకి తిరిగి ఇవ్వడానికి అంగీకరించి దానిని సాధించామని చెప్పారు. మరోవైపు అభివృద్ధి, సంక్షేమం పాలనలో తమ మార్కు ఉంటుందని ఏపీ సీఎం సంకేతాలిచ్చారు. ప్రజలే తనకు హైకమాండ్ అంటున్న చంద్రబాబు తన తీరు మార్చుకుంటానని స్పష్టం చేశారు. తద్వారా తన వ్యవహార శైలి మారుతుందని ఇండైరెక్ట్ గా చెప్పేశారు. గతంలో చేసిన తప్పులు రిపీట్ చేయనని, ఇకపై అధికారులతోనూ జాగ్రత్తగానే ఉంటానని అన్నారు. 2029 ఎన్నికల లక్ష్యంగా ఇప్పుడు నుంచే అడుగులు పడేలా చూస్తున్నట్లు తెలిపారు. 2004, 2019లో ఓటమి కారణం తానేనని, ఆయా సమయంలో టెక్నాలజీ అభివృద్ధి పేరుతో ప్రజలకు దగ్గర కాలేకపోయినన్నారు. అభివృద్ధి ఉంటే చాలనే నినాదంతో ఇటు ప్రజలకి అటు కార్యకర్తలకి దూరమైనట్లు, ప్రజల ఆశలకు అనుగుణంగా ఉండలేకపోయానని తెలిపారు. హైదరాబాద్ సిటీ ఈ స్థాయిలో అభివృద్ధి జరిగిందంటే కారణం తానేనన్న బాబు అభివృద్ధితో పాటు ప్రజల కోరికలు, ఆశలు నెరవేర్చాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు. గతంలో అధికారులే సుప్రీంగా వ్యవహరించి ప్రభుత్వానికి, ప్రజలకి దూరం పెంచారని చంద్రబాబు అన్నారు. తనకు, ప్రజా ప్రతినిధులకు కూడా అదే దూరాన్ని తయారు చేశారని తెలిపారు. ఎంత అభివృద్ధి చేసినా ప్రజలకి అందుబాటులో ఉండాలని, అధికారులతో స్నేహపూర్వకంగా మెలగాలని, గతంలో అధికారులను నమ్మి ఇబ్బందులు పడ్డానని, వారు తెచ్చిన ప్రతి ఫైలు పైన చూడకుండానే సంతకాలు పెట్టినట్టు గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదని, ప్రతి ఫైలు, ప్రతి కార్యక్రమం పూర్తిగా పరిశీలించిన తరువాతే సంతకం పెడుతున్నట్లు సీఎం వివరించారు.